హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. సో మనం ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మెయిన్స్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అందులో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అప్డేట్స్ని అందజేస్తున్నాము. బేసిక్ క్లాసెస్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి. మీకు జస్ట్ ఈ అప్డేట్స్ని చేసుకుంటే కొద్దిగా బెటర్ స్కోర్ అన్నది చేసుకోగలుగుతారు. సో ఇది లేటెస్ట్ ఏపీఎస్సి గ్రూప్ 1లో అడిగిన ప్రశ్న. సో ఈరోజు ఎకానమీ అప్డేట్స్ చూస్తున్నాం మనము. సో ఇది చూడండి, ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ ఇన్ ఇండియా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ వ్యాలిడ్? ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ దిస్ వన్ అని ఇచ్చాడు. ఈ రూపీ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ బేస్డ్ ఓచర్ మేనేజ్మెంట్ సిస్టమ్. హలో యూపీఐ లైట్ ఎక్స్. సో వీటిలో ఏది కరెక్ట్ అని ఇవ్వటం జరిగింది. సో 2 క్వశ్చన్స్ ఇదే ఏరియా నుంచి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్, ఈజ్ రీఫార్మ్స్ ఆర్ గవర్న్డ్ బై ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్, ఈజ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ హ్యాస్ జస్ట్ వన్ ప్రయారిటీ, దట్ ఈస్ ద కామన్ రీఫార్మ్ ఎజెండా అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1 ప్రయారిటీ అని. ఇట్లా ఈజ్ 6 అని ఇచ్చాడు. నెక్స్ట్, ఈజీకి సంబంధించి ఎన్బిఎఫ్సి కూడా వస్తుందా రాదా అన్నట్టు ఇచ్చాడు. సో 2 క్వశ్చన్స్ ఇక్కడ రావటం జరిగింది. జనరల్గా బ్యాంకింగ్ సెక్టర్ అంటే మనము బ్యాంక్స్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, 1969లో నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఏంటి, దాని తర్వాత ఏ బ్యాంక్తో ఏది కలపటం జరిగింది, బ్యాంకుకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దానికి సంబంధించి దాని ఫంక్షన్స్ ఏంటి, ఇంతవరకు మాత్రమే మనము స్టడీ చేయటం జరుగుతూ వస్తుంది. ఎగ్జామినర్ ట్రెండ్ మార్చాడు అండ్ లేటెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ని ఎక్కువ హైలైట్ చేయటం జరిగింది. సో అభ్యర్థి ఎవరైతే ఈ 2 క్వశ్చన్స్ చేయగలుగుతారో ఈజీగా వాళ్ళ స్కోర్ అన్నది పెరుగుతుంది. ఇట్లాంటివే క్వశ్చన్స్ మీకు అరౌండ్ 75కి 40 క్వశ్చన్స్ వరకు మనకి ఈసారి గ్రూప్ 2లో అడిగితే, సో చాలామంది నెగిటివ్ మార్కులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. 75-40 అడిగారంటే 40 డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోయినట్టే. ఇంకా మీకు మిగిలేది 35. ఈ 35లో 40 నెగిటివ్ మార్క్ తీసుకున్నాం కాబట్టి 1/3 చొప్పున కనీసం 30 మనం తప్పు పెట్టినా 10 అన్నది రాంగ్ అవుతుంది. సో 75కి స్కోర్ అన్నది 25కి వెళ్ళి చేరుతారు. సో దీనిని మనము కొద్దిగా స్కోర్ పెంచుకోవటానికి ట్రై చేయాలి. సో 25 కాకుండా కనీసం 40కైనా మనం రీచ్ కావాలి. అలాంటి సందర్భంలో ఒక 15 ప్రశ్నలు, 40కి 40 మనము కరెంట్ రిలేటెడ్వి చేయకపోయినా ఒక 15 అయినా కానీ ఇంత టఫ్ క్వశ్చన్స్ని మనం హ్యాండిల్ చేసుకోగలిగి ఉండాలి. ఇదంతా చూస్తే మనకు టఫ్గా అనిపిస్తుంది. బట్ అసలు ఇది ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఏదో ఒక సోర్స్ అయితే ఉంటుంది కదండి, ఎక్కడ నుంచి ఇచ్చాడు. సో ఆ సోర్స్ని ఒకటి పట్టుకోవాలి మనం. సో నెక్స్ట్, ఇదే సోర్స్ నుంచి గ్రూప్ 2కి కూడా అడిగే అవకాశం ఉన్నదా? ఎందుకు లేదు? సో ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ఇక్కడ సోర్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను. సో ఇవన్నీ ఒకసారి చూడండి, మళ్ళీ నేను మీకు చూపిస్తాను. సో ఇది క్వశ్చన్ పేపరు. సో తెలుగులో చదివితే చాలా కష్టంగా ఉంటుందండి. ఈజ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ అని ఇక్కడ మీరు చదివేదానికి, తెలుగులో ఈజ్ తదుపరి ప్రోగ్రామ్ అని చదివేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అసలు అర్థం కూడా కాదు ఏం చదువుతున్నామని. సరే, అది ఎట్లా అర్థం కాదో కూడా మీకు ఇప్పుడు చూపిస్తా. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అఫీషియల్ వెబ్సైట్. మీకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇందులో మీకు 6 డిపార్ట్మెంట్లు ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఎకనామిక్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఇవన్నీ మనము డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ బడ్జెట్ చెప్పేటప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ అన్నది ఇది కీ ఏరియా. దీన్ని మీరు ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ అని ఓపెన్ అవుతుంది. సో వీటిలో
వివిధ అంశాలను వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం ప్రెస్ రిలీజెస్ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇయర్ ఎండ్ అని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్స్ అని ఇవ్వటం జరిగింది. సో దీని నుంచే ప్రశ్నలన్నీ కూడా ఇచ్చాడు. సో నెక్స్ట్ గ్రూప్ 2కి దీని నుంచైనా రావచ్చు, లేదా ఇప్పుడు ఏవైతే లేటెస్ట్ పాయింట్స్ ఉన్నాయో వాటి నుంచైనా కానీ రావచ్చు. ఇప్పుడు దీన్ని మీరు ఇలా ప్రెస్ చేస్తే ఇదిగో మీకు వచ్చింది చూడండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈజీ రీఫార్మ్స్. సో ఈజీ రీఫార్మ్స్లో ఈజ్ నెక్స్ట్ ఇక్కడ చెప్పానా, ఈజ్ నెక్స్ట్ అని ఇక్కడ మనం చదివిన దానికి ఈజ్ తదుపరి ప్రోగ్రామ్ అని ఇక్కడ చదివిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ఇక్కడ ఈజ్ నెక్స్ట్. సో ఈజ్ నెక్స్ట్లో ఎన్ని పిల్లర్స్ ఉన్నాయండి? 2 పిల్లర్స్ ఉన్నాయి. పిల్లర్ 1 ఒకటి ఉన్నది, ఇక్కడ పిల్లర్ 2 అనేది ఒకటి ఉన్నది. సో పిల్లర్ 1లో కామన్ రీఫార్మ్ ఎజెండా ఈజ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ హ్యాస్ ఓన్లీ 1 ప్రయారిటీ, దట్ ఈజ్ కామన్ రీఫార్మ్ ఎజెండా. తప్పు. ఈజ్ నెక్స్ట్ ప్రోగ్రాంలో 2 ఉన్నాయి. పిల్లర్ 1 ఉంది, పిల్లర్ 2 ఉంది. పిల్లర్ 1లో కామన్ రీఫార్మ్ ఎజెండా ఉంది. పిల్లర్ 2లో ఇయర్ బ్యాంక్ స్పెసిఫిక్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ అని ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా ఈజ్ గురించి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. దాని తర్వాత నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ షెడ్యూల్ బ్యాంకు GNPA గ్రోస్ నాన్ పర్ఫార్మ్డ్ ఎసెట్స్ రేషియో అండ్ స్లిప్పేజ్ రేషియో. సో నెక్స్ట్ దీని మీద కూడా స్లిప్పేజ్ రేషియో మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇది పర్ఫార్మెన్స్ ఆఫ్ షెడ్యూల్ బ్యాంకులో ప్రొవిజనల్ కవరేజ్ రేషియో PCR, ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది డిజిటల్ దాంట్లో. భీమ్ UPI ఇచ్చాడు. దాన్ని ఇదే విధంగా మీరు స్క్రోల్ చేస్తే ఇదిగో హలో UPI ఒకటి ఉంది. నెక్స్ట్ UPI లైటెక్స్ అని ఇవ్వటం జరిగింది. చూడండి ఇక్కడ మీకు ఇది క్వశ్చన్ నెంబర్ 74లో ఇచ్చాడు కదా. ఇక్కడ ఈజీ 6.0 కూడా ఇచ్చాడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. కనిపిస్తుందండి. UPI లైటెక్స్, హలో UPI, ఈ-రూపీ అండ్ ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ని మినిస్ట్రీ ఆఫ్ ఐటీలోకి ఉండేది, దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న డిపార్ట్మెంట్లోకి షిఫ్ట్ చేశాడు. ఇవన్నీ లైన్లన్నీ కూడా స్ట్రైట్గా తీసుకొచ్చి ఇక్కడి నుంచే తీసుకొచ్చాడు. ప్రతి లైన్ కూడా ఇక్కడి నుంచే ఉన్నది. మీరు డీటెయిల్గా చూస్తే మొత్తం అర్థమవుతుంది దీని. సో ఇది వీళ్ళు చేసిన పని. ఇగో ఈ-రూపీ, ఇక్కడ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఇక ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఇక్కడ అడిగే స్టాటిస్టిక్స్ మీద కూడా ప్రశ్న వస్తుంది. ముద్ర అని ఇట్లా మొత్తం 10 స్కీమ్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ 10 స్కీమ్స్ కూడా మనము బ్రీఫ్గా ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేశాం, అయినా బ్రీఫ్గా చూడటం జరుగుతుంది. నేను మీకు జస్ట్ ఏ విధంగా ప్రశ్నని లిఫ్ట్ చేస్తున్నాడు ఎగ్జామినరు, ఏ విధంగా ట్రాప్ చేస్తున్నాడు అన్నదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈజీ రీఫార్మ్స్ గవర్నర్డ్ బై ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, ఇదే ప్రశ్న అడిగింది అక్కడ మీకు. మొత్తం అండి అన్నీ డైరెక్ట్గా లైన్ టు లైన్ వాళ్ళు జస్ట్ తీసుకొని వచ్చి అక్కడ ఎగ్జామ్లో అడగటం జరిగింది, అంతకుమించి ఏమీ చేయలేదు. సో ఈ విధంగా
సోర్స్ని మనం క్యాచ్ చేయగలిగితే మనకు ఎగ్జామ్లో కాస్త ఎక్కువ స్కోర్ రావటానికి అవకాశం ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి, చూసారా, క్యాబినెట్ రూల్స్ ప్రకారము మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ దానికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది, ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్ అండర్ డీజీ మిషన్లో. దానిని తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్కి షిఫ్ట్ చేయటం జరిగింది ఈ తారీఖు నాడు. సో ఇది డీజీ మిషన్. సేమ్ లైన్, ఏమీ చేయలే, అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఐటీ టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్. ఇదిగో సో చూడండి, ఇది ఎగ్జామినర్ చేసి సో కష్టపడి రూపొందించిన ప్రశ్నాపత్రము. సో తెలిస్తే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమీ లేదండి, తెలవకపోతేనే ఇదేందో ఎక్కడి నుంచి అడిగాడో ఏం అడిగాడో ఇన్ని ఆలోచనలు అన్నది మనకు రావటం జరుగుతుంది. సో దీనిని నేను సింప్లిఫై చేశాను, మొత్తం ఇచ్చిన దాన్ని అంతా కూడా సింప్లిఫై చేసి నేను మీకు ఈ ప్రజెంటేషన్ అన్నది ఇక్కడ ఈజీగా అర్థమయ్యే విధంగా చేసి పంపుతున్నాను. ఈరోజు డే 4 నేను మీకు 100 days యాక్షన్ ప్లాన్ ఇచ్చాను. ఇవన్నీ కూడా క్లాసెస్ ఉన్నాయి మీకు. సో ఈ క్లాసెస్ని మెటీరియల్ కూడా నేను వీటన్నిటికీ ఇవ్వటం జరిగింది. సో రోజు 2 hours చొప్పున వీటిని ప్లాన్ చేసుకుంటూ చదువుతారు. నేను ఇచ్చే ఈ ఎకానమీ అప్డేట్స్ కానీ ఎస్ఎన్టీ అప్డేట్స్ కానీ క్లాస్ విని దీన్ని మీరే నోట్స్ చేసుకోవటం జరుగుతుంది. మీరే నోట్స్ చేసుకోవటం వలన మీకు కాస్త అది అటాచ్ అవుతుంది. మీరు సబ్జెక్ట్ మీద కాస్త ఏదైతే కీ పాయింట్ అనుకుంటున్నారో దాన్ని హైలైట్ చేసుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ కారణంగా మీరు ఇప్పుడు దీన్ని స్టడీ చేసి నోట్స్ చేసుకుంటారు. నేను చాలా సింప్లిఫై చేసి ఇచ్చాను. ఇప్పుడు మీకు చూపించాను ఇట్లా జిఎన్పిఏ స్లిప్పేజ్ రేషియో. సో అసలు ఈ స్లిప్పేజ్ రేషియో అంటే ఏంటి, ఈ విధంగా ప్రతి పాయింట్ని కూడా కవర్ చేసుకుంటూ వచ్చా. ఎగ్జామినర్ వీటి మీద కూడా ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉన్నది. ఎగ్జామినర్ వీటి మీద కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నది. సో అందుకే ఇవన్నీ కూడా నేను ఇచ్చాను. కార్ ఏంటి, నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ ఏంటి, క్రెడిట్ డిపాజిట్ రేషియో ఏంటి, కాసా ఏంటి. కాసా ఆల్రెడీ అడగటం జరిగింది, కరెంట్ అకౌంట్ బై సేవింగ్ అకౌంట్. సో కరెంట్ అకౌంట్ బై సేవింగ్ అకౌంట్ ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే మంచిదా, ఒకసారి ఆలోచిస్తూ ఉండండి, దానికి కూడా ఆన్సర్ చెప్తాను మీకు. యూపీఐ అదేంటి, ఎన్పిసిఐ ఇది గతంలో 2 సార్లు యూపీఎస్సిలోనే అడిగాడు. గతంలో అంతకుముందు జరిగిన గ్రూప్ 1లో కూడా అడగటం జరిగింది. మళ్ళీ ఈసారి గ్రూప్ 2కి కూడా రావచ్చు. భారత్ బిల్ పే లిమిటెడ్, రూపే కార్డు వేరు, ఈ రూపీ వేరు. ఈ రూపీ వేరు, ఇది చూపిస్తా ఎట్లా వేరు. రూపే కార్డు వేరు. సో మనం ఏ విధంగా అయితే మాస్టర్ కార్డు, వీసా కార్డు వాడుతూ ఉంటామో అదేవిధంగా భారత్ వర్షన్ రూపే కార్డ్. ఈ రూపే కార్డుని, ఈ రూపీని ఒకేలాగా అర్థం చేసుకోవద్దు. మీరు ఒకేలాగా అర్థం చేసుకుంటారనే ఎగ్జామినర్ ప్రశ్న రూపొందించడం జరిగింది, అడిగాడు మీకు క్లియర్గా. సో యూపీఐ 1 2 3 ఏంటి, క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2023లో ఆర్బీఐ కొన్ని రీఫార్మ్స్ తీసుకొని రావటం జరిగింది. అందులో ఇది కూడా ఒకటి. క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అంటే ఏమిటి, చాలా సింపుల్ చేశాను. ఇక యూపీఐ లైటెక్స్ ఏంటి, హలో యూపీఐ ఏంటి, ట్యాప్ అండ్ పే ఏంటి, గ్యాన్ సంగం. సో ఇక్కడి నుంచి మనకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో రీఫార్మ్స్ అన్నది స్టార్ట్ అవుతాయి. ఈజ్ రీఫార్మ్స్ దీన్ని అమలు చేస్తున్నది ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్. ఇది చూస్తాం మనం ఇప్పుడు. సో ఈజ్ రీఫార్మ్స్లో మనకు ప్రస్తుతం April 1, 2024 నుంచి ఈ ఈజ్ రీఫార్మ్ 6.0 స్టార్ట్ అవుతుంది. 6.0 ఆర్ 6.0 నువ్వు ఎట్లా మాట్లాడితే అట్లా. సో అది స్టార్ట్ అవుతుంది. సో 1 ఏంటి, 2 ఏంటి, సో ఇది టైమ్ లైన్ 6కి, 3 ఏంటి, 4 ఏంటి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, బట్ తెలిస్తే మంచిది. సో ఇప్పుడు లేటెస్ట్ ఇది 5. సో ఇది ఇప్పుడు రన్నింగ్లో ఉంది. ఇగో ఇక్కడే ప్రశ్న కూడా
నీకు చూపిస్తున్నా. ఈజ్ 5 ఏంటి, సో ఇప్పుడు ఈజ్ 6 ఏంటి, 22 యాక్షన్ ప్రోగ్రామ్. సో దీనికి సంబంధించి మనకు జూలైలో 28 అంటున్నాడు ఎగ్జాము. అప్పటికి ఇంకా ఏదన్నా కరెంట్ రిలేటెడ్ అటాచ్ అయితే జూన్ 4న ఎన్నికల రిజల్ట్స్ వస్తాయండి. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంటే ఉంటే సెంట్రల్లో నేను మాట్లాడేది, ఏమన్నా లిటిల్ బిట్ వాళ్ళు ఏమైనా అడ్వాన్స్డ్ వర్షన్స్కి వెళ్తే ఎకానమీలో ఖచ్చితంగా కొత్త బడ్జెట్ వస్తాడు. కొత్త బడ్జెట్ అన్నది రావాలి. సో దానికి అనుగుణంగా ఇంకేమన్నా తీసుకొని వస్తే అప్పుడు ఇవి ఆ చెప్పబోయేవి ఏవైతే ఉంటాయో కొత్త బడ్జెట్లో అవి ఇంపార్టెన్స్ ఉంటాయి. అభ్యర్థులు గమనించండి, ఎగ్జామ్కి ఇంపార్టెన్స్ అన్నది ఈరోజు ఇది ఇంపార్టెంటు, రేపు ఇంకొకటి కూడా రావచ్చు దీని ప్లేస్లో. సో దానికి అనుగుణంగా ఫాలో అవుతూ రండి. సో ఇవన్నీ కూడా వీళ్ళు డాక్యుమెంట్లో ఇచ్చినవే నేను మీకు చూపిస్తున్నా. సో ఇవి స్టాటిస్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి ఇంపార్టెంట్. ఇగో ఈ రూపీ RUPI ఇది ఎట్లాగో ఇక్కడ నేను చూపించాను. ఈ రూపేకి రూపీకి తేడా ఉన్నది. ఉదాహరణ, సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? ప్రధానమంత్రి జన్ధన్ యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా, ముద్ర, స్టాండప్ ఇండియా స్కీమ్, అటల్ పెన్షన్, అగ్రి క్రెడిట్, కిసాన్ క్రెడిట్ కార్డ్. సో అవి ఎప్పుడు ప్రారంభమైనాయి, దాని కథ మీమాంస మొత్తం ఎన్ని శాంక్షన్ అయినాయి ఇప్పటి వరకు, ఇక మొత్తం డేటా ఇవ్వటం జరిగింది. ఎవరు ఎలిజిబిలిటీ, వీటికి అన్నిటికీ కూడా ప్రధానమంత్రి అన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 స్కీమ్స్లో రావచ్చు రాకపోవచ్చు, బట్ నువ్వైతే చదివి తీరాల్సిందే కదా ఎగ్జామ్కి. ఇది అఫీషియల్ డేటా. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ నుంచే ఇదంతా కూడా నేను కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయటం జరిగింది. అభ్యర్థులు వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు రాసుకుంటారని. ఎప్పుడు ఫామ్ అయింది, XYZ అంతా కూడా ఉన్నది. జీవన్ జ్యోతి, సురక్ష, ముద్ర, శిశు కిషోర్ తరుణ్, స్టాండప్ ఇండియా, అటల్ పెన్షన్, కిసాన్ క్రెడిట్. సో ఇవ్వండి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశాలు. సో ఇది తెలుగులో ఉన్న ప్రశ్న. ఇది తెలుగులో చదివితే అసలు బుర్రకి ఒక్క ముక్క కూడా ఎక్కట్లేదు. ఏం అడిగాడు ఏంటి, ఇక కన్ఫ్యూజ్ అయిపోతున్నా. ఈజ్ తదుపరి ప్రోగ్రామ్ ఏంటి అనేసి దాన్ని ఇంగ్లీష్ వర్షన్లోకి వెళ్తే కానీ అప్పుడు అర్థమైంది, ఓహో ఈజ్ నెక్స్ట్ అని అడుగుతున్నాడా వీడు అనేసి. సో ఇవి ఇట్లా అప్డేట్ చేసుకోండి, నేను మీకు చేసి ఇస్తున్నాను. చక్కగా ఫాలో అవ్వండి, చాలా యూజ్ఫుల్ ఉంటుంది. ఈసారి ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాయి. ఇందులో ఒక 40 టఫ్ ఇస్తాడు, ఇందులో ఒక 40 అంచనా టఫ్ ఇస్తాడు. ఇందులో అభ్యర్థి ఒక 15 పట్టుకున్నా కానీ మెయిన్స్లో బయటపడతారు. సో ఫస్ట్ ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. స్లిప్పేజ్ రేషియో అంటే ఏమిటి? ఉదాహరణకి ఇది 2024 సంవత్సరము, 2023 సంవత్సరం ఉంది అనుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ కదా మనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యేది ఫైనాన్షియల్ ఇయర్. ఆ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 100 రూపాయలు ఉంది. ఇది లోన్లు ఇచ్చింది, అందరికీ లోన్స్ ఇవ్వటం జరిగింది. సో ఒక 20 రూపాయలు నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్గా మారటం జరిగింది. 20 రూపాయలు నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటే ఇవి తిరిగి లోను చెల్లించలేదు. 100 రూపాయలు లోన్ ఇస్తే ఇది 2023లో. మళ్ళీ 2024లో మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 రూపాయలు పట్టుకొని లోన్కి వెళ్ళింది. మళ్ళీ 20 రూపాయలు లోన్ ఇచ్చింది వేరే వాళ్ళకి. సో ఈసారి 100 రూపాయలు లోన్ ఇచ్చినప్పుడు ఈసారి 10 రూపాయలు మాత్రమే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్గా మారింది. లాస్ట్ ఇయర్ 20 రూపాయలు నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ అయింది, ఈ సంవత్సరం 10 రూపాయలే అయింది. సో ఇదే స్లిప్పేజ్ రేషియో. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము తన ప్రారంభ అకౌంట్ నుంచి చూస్తే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ తగ్గటాన్ని స్లిప్పేజ్ రేషియో అంటాం. స్లిప్పేజ్ రేషియో అధికంగా ఉంటే బ్యాంకు సామర్థ్యము అధికంగా ఉన్నట్టు, బ్యాంక్ యొక్క ఎఫిషియన్సీ పెరిగినట్టు. ఎగ్జామినర్ ఇట్లా కూడా అడుగుతాడు,
స్లిప్పేజ్ రేషియో ఎక్కువ ఉంటే మంచిదా తక్కువ ఉంటే మంచిదా అంటే స్లిప్పేజ్ రేషియో తగ్గుతూ ఉండాలి. సో ఇక్కడ చూడు అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిందే, ఫ్రెష్ అమౌంట్ ఆఫ్ లోన్స్ దట్ హ్యావ్ టర్న్డ్ బ్యాడ్ ఇన్ ఎ ఇయర్. ఒక సంవత్సరంలో ఎంత మొత్తము బ్యాడ్ లోన్గా టర్న్ అయినాయి అని తెలిపేదానిని స్లిప్పేజ్ రేషియో అంటారు. సో ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ఫ్రెష్ ఎన్పిఏ, లాస్ట్ ఎన్పిఏ 20, ఫ్రెష్ ఎన్పిఏ ఎంత 10. సో టోటల్ స్టాండింగ్ అసెట్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 100 × 100. సో స్లిప్పేజ్ రేషియో 10 ఈ సంవత్సరానికి. లాస్ట్ ఇయర్ 20 ఎన్పిఏ ఉంది, 100తో ప్రారంభమయ్యాం, లాస్ట్ ఇయర్ 20 ఉంది. 20 నుంచి 10కి తగ్గింది కాబట్టి బ్యాంకు మంచిది.